ఒక చిన్న వాక్యాన్ని మీ ఎదుటికి తీసుకొస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన మాటలు పంచిపెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో సొలొమోను గారు రచించిన ఈ మాటలు చాలా విలువ కలిగిన అమూల్యమైన మాటలు. సొలొమోను గారి గురించి చెప్పాలంటే, సొలొమోను గారికి ఒక బిరుదు ఉంది. ఏంటి ఆ బిరుదు అంటే జ్ఞాని అన్న బిరుదు. సొలొమోను గారు మంచి జ్ఞానము కలిగిన వాడు. సొలొమోను గారి లాంటి జ్ఞానము ఇంతవరకు ఎవరికి లేదని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎంత మంచి జ్ఞానం అంటే, బైబిల్లో సొలొమోను రాజు అయిన తరువాత ఒక పంచాయతీ వచ్చింది సొలొమోను గారి దగ్గరికి. ఏంటి ఆ పంచాయతీ అంటే, ఇద్దరు తల్లులు, ఆ ఇద్దరు తల్లులకి ఒక్కొక్క కుమారుడు ఉన్నారు. నిద్రలో ఒక తల్లి ఏం చేసిందంటే, తన బిడ్డ మీద పడి ఆ బిడ్డను చంపేసింది. మధ్యరాత్రి ఆ తల్లి ఏం చేసిందంటే, చచ్చిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆమె పక్కలో పండేసి ఆ బిడ్డను తెచ్చుకునేసి ఏం పక్కలో పండేసుకున్నది. ఏమండి, తెలుసు కదండి తన బిడ్డ ఎవరనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసో తెలీదా? ఏమండి, ఇప్పుడు కాకులన్నీ నల్లగానే ఉన్నా అసలైన కాకి తెలుసు తన బిడ్డ ఏ బిడ్డ అనేది. అవునంటారా కాదంటారా? చెప్పరేందండి, కనిపెట్టేస్తారు. అంటే ఆ తల్లి చెప్పింది, ఈ నీ బిడ్డను, చచ్చిపోయిన బిడ్డను నా పక్కన బండేసి నా బిడ్డను నువ్వు తీసుకొని పోయావు ఏంటని వాళ్ళలో వాదన పడ్డది. వాళ్ళద్దరిలో వాదన పడిన తర్వాత ఈ పంచాయతీ అట్టే తిన్నగా రాజుకు అడిగిపోయింది. ఏ రాజు? సొలొమోను రాజు దగ్గరికి. వాస్తవానికి సొలొమోను రాజు అప్పుడే రాజు స్థానంలోకి వచ్చాడు, అప్పుడే రాజు అయ్యాడు, అభిషేకించబడ్డాడు. ఇప్పుడు ఈ రాజు దగ్గరకు వచ్చింది పంచాయతీ. ఏం చెప్తాడు? ఆమంటది, అసలైన తల్లి అంటది, ఇది నా బిడ్డ అండి అని అంటది. తన బిడ్డను చంపుకొని ఈ బిడ్డను తీసుకొని వెళ్ళి అబద్ధం మాట్లాడుతున్న ఆ తల్లి అంటది, లేదు ఇది నా బిడ్డ అని. ఇది ఎలా తీర్పు చెప్పాలో అందరూ రాజు ఏం చెప్పబోతుండో చూద్దాం అని కొంచెం ఒక వెటకారంగా చూస్తూ ఉన్నారు సొలొమోను రాజుని. రాజు అన్నాడు, సరే మీరిద్దరు ఎట్లా ఒప్పుకోవట్లేదు కాబట్టి కత్తి తెచ్చి ఈ బిడ్డను నరికేస్తాను, నరికి సగం నీకు సగం ఏమికి ఇచ్చేస్తాను అన్నది. అబద్ధం ఆడుతున్న తల్లి అంటది, అది రాజా, అది అది అసలైన తీర్పు. అంటే ఇప్పుడు ఈమె ఆశ ఏంటంటే, నా బిడ్డ అట్టా చచ్చిపోయింది, నా బిడ్డ చచ్చిపోయింది కాబట్టి ఆమె బిడ్డ కూడా. సహజంగా మన వాళ్ళు ఎట్లాగంటే, మనకు ఉందో లేదో ఆలోచన కానీ వాళ్ళకు ఉండకూడదు. ఇది మన నైజం. అవునా కదండి? ఇప్పుడు అమెరికాలో కరెంటు పోయింది అనుకోండి, ఏమంటే ఏం చేస్తారంటే, ఏమైంది, ఎందుకు కరెంటు పోయిందని చూస్తారు. జపాన్లో కరెంటు పోయింది అనుకో, లైన్ మ్యాన్కి ఫోన్ చేస్తారు. చైనాలో కరెంటు పోతే వాళ్ళే దిగి రెడీ చేసుకుంటారు. కానీ ఇండియాలో మాత్రమే కరెంటు పోతే పక్కింట్లో ఉందో లేదో చూస్తారు. అంటే అర్థమేంటి? పక్కింట్లో పోయి చూడరు, అక్క ఇంట్లో, మమ్మీ ఆ ఇంట్లో కూడా కరెంట్ లేదు, అబ్బా ఓకే ఐఎమ్ సో హ్యాపీ. ఆ ఇంట్లో కరెంట్ ఉంది మమ్మీ, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందా, వీళ్ళింట్లో పోయి చూసినా, వీళ్ళింట్లో ఈ దొంగ సచ్చిన వాళ్ళు మా ఇంట్లోనే తీశారు ఇది కరెంటు. ఇప్పుడు ఇంకేందంటే, వీళ్ళింట్లో కరెంటు లేనిది బాధ కాదు, వాళ్ళ ఇంట్లో కరెంటు ఉంది అది బాధ.
ఇప్పుడు కూడా ఈ సంక్రాంతికి అందరికి కొంచెం గిఫ్ట్ ఇస్తారు. గిఫ్ట్ అంటే బియ్యము, చక్కెర, చెరుకులు ఇవన్నీ ఇస్తారు. అందుకు టోకన్లు ఇచ్చిపోతూ ఉన్నారు. ఈమెకి ఎందుకు టోకన్ రాలేదు అది చూడొద్దు. ఈమెకి ఎందుకు రాలేదు టోకన్, నా లిస్ట్ ఎందుకు రాలేదు, ఆ లిస్టులో పేరు అది చూడొద్దు, అది చూడలా. అక్క నీది వచ్చిందా, అక్క నీది వచ్చిందా అన్నది అందరిది వచ్చిందనే కొంది ఏం కడుపు మండిపోతా ఉంది. అందరిది వచ్చింది, అది ఎందుకు రాలేదు. ఇప్పుడు ఏం బాధ, ఏమగా రాలేదన్నది బాధ, లేకపోతే వాళ్ళకి వచ్చింది అన్నది బాధ? చెప్పండి ఏంటంటే. ఒకరు ముగ్గురు ప్రార్థన చేశారంట ఇండియాలో. ముగ్గురు ఏమని ప్రార్థన చేసినట్టే, ప్రభా మాకు ఒక వరమి, మాకు ఒక వరమి, మాకు ఒక వరమి అని ప్రార్థన చేసిందంట. దేవుడు వచ్చి రేయ్ నీకేం కావాలంటే, నేను అమెరికాకు పోయి అమెరికాలో ఉద్యోగం చేయాలి, నాకు వరం ఇవ్వమంట. ఓకే రైట్, నువ్వు పోరా, అమెరికాకు పోరా అన్నంట. ఇంకొకడు ప్రార్థన ఆలకించి దేవుడు వచ్చి రేయ్ నీకేం కావాలరా, నేను చైనాకు పోయి ఇంజనీర్ అవ్వాలన్నంట. సరే పోరా, నువ్వు కూడా పోరా, పోయి చైనాలో ఇంజనీర్ అవ్వరని వీడిని కూడా పంపించినంట. మూడవడు నీకేం కావాలరా అని, వీడికి ఏం కావాలి చెప్పొద్దు, పోయిన వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఎడికే రావాలన్నదంట. ఎవడు బాగుపడవాడు? అర్థమైందండి. ఇప్పుడు ఈ బిడ్డలు చంపుకున్న తల్లి బాధ ఏంటంటే, నా బిడ్డ పోయింది ఎట్నో, కాబట్టి దాని బిడ్డ కూడా పోవాలి అని ఆ తల్లి ఏమైనా రాజు కరెక్ట్, అబ్బా అబ్బా ఏం తెలివండి రాజు, ఎట్టుండాలి ఇది రాజు అని. సరే అసలైన తల్లి కాడ అడిగినండి, అమ్మా మరి నువ్వేమంటావు, ఇది ఓకేనా, ఈ నిర్ణయం నీకు ఓకేనా అన్నదంట. దానికి ఈ తల్లి అన్నదంట, కన్న కడుపు కాబట్టి నా బిడ్డ చావకూడదు, ఆమె దగ్గరే ఉన్న పర్ల, నా బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు. అప్పుడు ఈ రాజు కనుక్కున్నాడంట, ఏ బిడ్డ, ఏ తల్లి తన బిడ్డ చనిపోయేది ఇష్టపడదు. అబద్ధాలు చెప్పిన తల్లి ఏమన్నది, చంపండి, నాకు సగం ఇచ్చేయండి, ఆమె సగం. కానీ అసలైన తల్లి ఏమన్నది, నా బిడ్డ చావకూడదు, నా బిడ్డ బ్రతికినా పర్వాలేదని, ఆమె కన్నా ఉన్నా పర్వాలేదు కానీ బ్రతికుంటే చాలనుకున్న ఈ తల్లే నిజమైన తల్లి అని సొలొమోను తీర్పు తీర్చినాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మనం కానీ ఇంటి షీట్లు వేసి ఉంటాం, ఎవరు బిడ్డ, పిల్లలు ఆడతారు ఏదదే ఇంకి పింకి పాంకి పాదర్శ ఏంటి, లేకపోతే షీట్లు వేయరా, షీట్లు కత్తిరంట, కత్తిరయ్యనరా, అది ఫోన్ పోయింది కత్తిరయ్యనరా. ఆ మధ్య నన్ను కూడా ఎవరో ఫోన్ పోతే కత్తిరేసేదానికి పిలిచారు నన్ను. నేను ప్రార్థన చేసేదనుకొని నేను పోయినా, కత్తిరయ్య అన్నారు. కత్తిరయ్యా ఎట్టయ్యాలి కత్తిరి అడిగినా, ఇది కూడా కాకుండా, ఇది కూడా తెలియకుండా నువ్వు ఎట్ట పాస్టర్ అయిన, ఇది నేర్పిస్తాను రా సేవకులకి. పెద్దదాన్ని కూడా చూడను, నాకు మిడిమేళంగా వస్తుంది కోపం, బగల కొడతానని చెప్పిన, నిన్ను అందుకే పిలవద్దని చెప్పింది అన్నది. ఏమంటే నా ప్రియులరా, మనగానే ఇటువంటి పనులు చేసి ఉంటాం. చూసారా సొలొమోను రాజు అంత సింపుల్గా చెప్పేశాడు తీర్పు, నరికేస్తాం, నీకు సగం నీకు సగం. బిడ్డ అసలైన తల్లి చంపేయి, అది మంచిది అన్నది. అబద్ధాలు చెప్పే తల్లి, అసలైన తల్లి అంటది, నా బిడ్డ ఆడున్న పర్వాల ప్రాణాలతో బతికి చాలన్నది. అప్పుడు రాజు గమనించాడు, అసలైన తల్లి ఏమే. ఇది సొలొమోను గారి యొక్క జ్ఞానం. ఎంత జ్ఞానం అండి! అంత జ్ఞానము కలిగిన సొలొమోను రాజు అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టము చేత అది ఎక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నీ ఆశీర్వాదము అధికమైన బలమునిచ్చును. యెహోవా నీ ఆశీర్వాదము ఐశ్వర్యము కలిగించును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కానేరదు. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కానేరదు.
ఆది అంతము లేని వాడవు, అందరికంటే. అందరు కలిసి ఆది అంతము. ఓ పరిశుద్ధతలో పరిశుద్ధుల స్తుతులపై, పరిశుద్ధతలో పరిశుద్ధుల స్తుతులపై ఓ ఆశీర్వదించుము, ఐశ్వర్యవంతుడవు నీవేనయ్యా. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ ప్రతి దినము ఏదో ఒక ఆశీర్వాదము కావాలని తపన పడుతున్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు. గడ్డం ఎందుకు పెంచుకుంటున్నారు? ఏదో ఒక ఆశీర్వాదం కావాలని. పాదయాత్రలు ఎందుకు వెళ్తున్నారు? ఏదో ఒక ఆశీర్వాదం కావాలని. ఎందుకు గుండు కొట్టించుకుంటున్నారు? ఏదో ఒక ఆశీర్వాదం కావాలని. ఎందుకు దండలు మాలలు వేసుకుంటున్నారు? ఏదో ఒక ఆశీర్వాదం కావాలని. అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని పోరాటాలు చేసి ఆశీర్వదించబడినా ఆ ఆశీర్వాదాలు శాశ్వతమైన ఆశీర్వాదాలు కావు. ఆమె చెప్పట్లేదు మీరు గట్టిగా. అమ్మా బార్లర్ చికెన్ బార్లరా ఏంది అది? బ్రాయిలరా? అదే బ్రాయిలర్ ఏమంటారు దాన్ని? బాయిలరా? బాయిలర్ చికెన్ తినబాకండమ్మా. ఆ బాయిలర్ చికెన్ తిని అందరూ బాయిలర్ కోడిలాగా అయిపోతుండ్రు. నిజం. ఒక చురుకుతనం ఉండట్లే. మీరు ఎందుకు స్పందించట్లేదు తెలుసా? ఎందుకంటే ఆ చికెన్ ఎవరు తినేది లేదు. మనం తింటే అది తింటే అబ్రహామును గొయ్యాల్సింది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. మాకు వచ్చి చేతులు ఎత్తి చెప్పండి. కిషోర్ అన్న చేతులు ఎత్తన్నా. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏది ప్రైజ్? ఏది తెలియదు అన్నట్టు ఉన్నదన్న. నాకు రాలేదా? ఏవి? ఎందుకులే ఒక్కడ పోతే చాలేనా? ఆ పుచ్చకాయ గుమ్మడికాయ దిష్టి తీయాలి కిషోర్ అన్నకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులరా, మనము ప్రయాసపడి పోరాడి పొందుకునే ఆశీర్వాదాలు శాశ్వతమైనవి కాదు. నిజమైన ఆశీర్వాదం దేవుని వలన వచ్చేది నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదమే స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. ఆ ఆశీర్వాదం. అందుకే దావీదు అంటాడు, నీవు కానీ ఒకరిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎల్లప్పటికీ ఆశీర్వాదంగానే ఉంటుంది. అది హల్లెలూయా. ఒకరోజు ఆశీర్వాదము, ఒకరోజు శాపము, ఒకరోజు నవ్వు, ఒకరోజు కన్నీళ్ళు, ఒకరోజు సంతోషము, ఒకరోజు దుఃఖం. అట్లా కాదు. దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదము ఎల్లెల్లప్పుడూ ఆశీర్వాదం ఉండిపోతుంది. దేవుడు ఆశీర్వదించిన వారిని ఇంక ఎవరు శపించలేరు. కొట్టో చప్పట్లు గట్టిగా. దేవుడు ఒకరిని పైకి లేవనెత్తాడంటే అక్కడి నుండి కిందకు లాగుటకు ఇక ఎవడి వల్ల కాదు. కొట్టో చప్పట్లు గట్టిగా. దేవుడు నీ జీవితంలో ద్వారము తెరిచాడంటే ఆ ద్వారము మోయటము ఇక ఎవడి వల్ల కాదు. కొట్టో చప్పట్లు గట్టిగా. నా ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదం అది స్థిరమైన ఆశీర్వాదం, అది శాశ్వతంగా నిలబడిపోయే ఆశీర్వాదం. ఇక అది ఎవడు శాపంగా మార్చలేరు. మనం పొందుకున్న ఆశీర్వాదాలు ఎట్టట ఆశీర్వాదాలు తెలుసా? ఎవరన్నా ఎర్ర నీళ్లు బయట కానీ పోసారు అనుకో, అది దాటే లోపల మనం ఎర్ర సముద్రం దాటినంత ఫీలింగ్ వస్తాం.
ఈడు తొక్కే ఉండడు, ఇంటికి పోయినప్పటి నుంచి కాళ్ళు పక్కకు పోద్దోడికి లాగుతుందన్న ఎందుకన్నా అంటే అది తొక్కినానేమో అది తొక్కినానేమో అది వీడి భయం. ఎంత వీకో చూసావా ఆశీర్వాదం అంటే, ఎంత భయమో చూసావా. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదమే, అంతే. దేవుడు నీ జీవితంలో ద్వారం తెరిస్తే అది ఎప్పటికీ ఇంకా తెరవబడిన ద్వారమే, అది మూయట్టుకు ఎవడి వల్ల కాదేక. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేశారని ఇంకా అద్భుతము ఎల్లప్పటికీ అద్భుతంగా మిగిలిపోతుంది. ఎవడు దాన్ని ఇంకా శాపంగా మార్చలేడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మౌనంగా ఉండొద్దు, స్తోత్రం చెప్పు గట్టిగా. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఆమేనని కానీ హల్లెలూయా అని కానీ చప్పట్లు కొడుతూ కానీ ఏదో ఒక రీతిలో ప్రభుని మహిమపరుస్తూనే ఉండండి. లేకపోతే రేపు పొద్దున భోగి. రేపే కదా భోగి. చలనం లేని వాటన్ని తీసుకెళ్ళి కాల్చేస్తారు రేపు పొద్దున. మీరు స్పందిస్తూ ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా ఇంటి దగ్గర ఒక ఆయన అట్నే ముసలాయి, చాలా వృద్ధాప్యులు ఉండే ఆయన. భోగి అన్ని కాల్చే, ఏం దొరకలే. మంచం ఎత్తుకొని వచ్చేసేసాడు అట్లా నిప్పులో. ఈయన పడతాడు తప్ప కాలిపోయింది, లేచి వెళ్ళిపోతా ఉన్నా. ఏంటంటే ఏం చల్లం లేకుండా వండుకున్నావు, పోయినవేమో అనుకున్నాను అంటే. కాబట్టి స్పందిస్తూ ఉండండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. నేనేమన్నా, మీరేమన్నారు? నేను చెప్పేవన్నీ మీకు రివర్స్ వినపడుతుందియా. నేనేం చెప్పాను మీకు? దేవునికి స్తోత్రం అటు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆత్మీయ సిలువ రక్త బంధువులారా, ఒక చిన్న విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా. ఒకరోజు ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడి వర్ధిల్లి వృద్ధి చెందిపోతున్నారని ఇశ్రాయేలీయులను శపించుట కొరకు బాలాకు బిలామును పిలిపించాడు. బిలాము అంటే గొప్ప ప్రవక్త. బిలాము నోట ఒక మాట కానీ పలికితే అది జరిగిపోవాలి, అంతే. ఏ పలికినా జరిగిపోవాలి. దేవుని కృపలో కొంతమందికి ఉందిలేండి అదృష్టం. ఎందుకంటే రే పడతావో అని అంటారా, పడుతున్నాడు. అది చేయి పట్ట మాకు షాక్ కొట్ట, అది షాకే ఉండదు. ఈ నోటి ముహూర్తం ఫలిస్తుంది, పుట్టుద్ది షాకు. ఒకరోజు ఒక పిల్లోడిని వాళ్ళ అమ్మ స్కూల్కి పంపిస్తా, వంగపెట్టి నెత్తి బాది పర బర్రెలు గొట్లు మేపేదానికి పనికొద్దు, నువ్వు బర్రెలు మేపేదానికి పనికొత్తరా పరా అని అన్నాడు. నేనన్నాను, బర్రెలు గొట్లు మేపేదానికి బడికి ఎందుకు పంపిస్తాను అని అడిగిన నేను. మా కొడుకు బర్రెలు గొట్లు మేపేటట్లు వెళ్తాడా, బర్రెలు మేపేటట్టు వెళ్తాడు నీకో అని అంది. నేనేడన్నా, నువ్వే కదా అన్నావు. ఏమని? నువ్వు బర్రెలు మేపుతావరా, నువ్వు బర్రెలు మేపేదానికే పనికొచ్చాడు అన్న అని అన్నా. నువ్వే కదమ్మా అన్న అంటే, నేను వాడికి రోషం ఎట్టవుతుంది వాడికి. వాడు బడికి పోయినప్పటి నుండి నేను బర్రెలు గొట్లు మేపాలి. పేడ ఏం చేయాలి? పేడని ఏం చేస్తారు? పిడకలు తెట్ట ఎక్కడ వేయాలి పేడ మొత్తము? దాన్ని ఎట్ట ఎరువు చేయాలి? పిడకల్ని ఎంతకు అమ్ముదాం, రూపాయిక పావలాక? వాడు బడికి వెళ్ళినప్పుడు ఇది ఆలోచిస్తాడు కానీ వాడు చదువు మీద ధ్యాస పెడతాడా? అమ్మంటది, ఓ ఎట్టొకటి ఉందా అంటుందామా. ఎట్టొకటి ఉంది, బడికి పంపిస్తా పోతే ఒక శుభమాట, ఒక మంచి మాట బలికి పంపరాదు. మనోళ్ళు కూడా పనికి రెడీ పోతారా? సంతోషంగా నవ్వుతా, బావగారు ఇద్దో కాఫీ దగ్గర అట్లా పో నువ్వు యాడికి పోతావు, పని అయిపోయినా నాకు తెలుసులే, కనిపెడతాలే. అబ్బా ఇంకెక్కుద్ది ఆయనకి. టయాలకి ఇంటికి రాకపోవాలి. పొద్దున్నే పురుషులు అంత వేడి, తలకాయ వేడి చేస్తారే వాళ్ళు. ఏడ పని చేస్తారాడా? మా దప్పికొన్నవా, నీకు ఎట్ట పన్ను మనుషులు దొరుకుతుండ్రు మీకు? పరిచారకులు ఎక్కువైపోయారు మన సంఘంలో. అందులో ఈ వాటర్ సప్లై పరిచారకులు ఎక్కువైపోయారబ్బా. పౌలు అబద్ధం కాదు, ఒక 10 వాటర్ బాటిల్, సీరియస్గా చెప్తున్నా, 10 వాటర్ బాటిల్ సరేనా,
ఒక్కొక్క కలర్లో 5 వాటర్ క్యాన్లు ఒక కలరు, 5 వాటర్లు ఒక కలర్. ఈరోజు సాయంత్రం తెచ్చి పెట్టాలి చర్చిలో. సరేనా? 5 బాటిల్ అటు సైడు, 5 బాటిల్ ఇటు సైడ్. రేపు ఆదివారం కల్లా పెట్టాలి. సరేనా? వీళ్ళు ఇంకెట్లా లేచి బయటికి పోతాను నేను చూస్తాను. సరేనా? ఈరోజు తెచ్చి పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎట్టుంటారో తెలుసు. ఇప్పుడు చెయ్యి మాకేం, అదే మాకు చెయ్యి. అయ్యా వద్దులే అయ్యా, ఎందుకులే అయ్యా, కాసేపు మేము ఉంటాం ఒక్క రన్ అన్నారు. అబ్బా కరెక్ట్, చెయ్యి మంచిదేలే. ఇట్ట తయారైపోతున్నారు. సరే, బాలాకు బిలామును పిలిపించారు. ఎందుకు పిలిపించారంటే, ఎలాగైనా సరే ఇశ్రాయేలీలను నేను శపిస్తున్నానని ఒక్క మాట నువ్వు బలకాలన్నాడు బాలాకు. బిలాం ఫస్ట్ రానన్నాడు. తర్వాత కొన్ని కానుకలు ఇవి ఆశ చూపించలేక బిలాం కూడా బయలుదేరి వచ్చాడు. బాలాకు ఎందుకు పిలిపించాడు బిలాముని? అందరు చెప్పండి. బాలాకు బిలాముని ఎందుకు పిలిపించాడు? ఇశ్రాయేలీలను శపించడానికి. అయితే బిలాం వచ్చి ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులు ఇంకనూ దీవించబడుదురుగాక అని అన్నారు. అసలు బాలాకు ఆశ్చర్యపడిపోయాడు, కోప్పడిపోయాడు. నువ్వు నాకు ఏం చేశావు? నేను కానుకలు ఇచ్చి, నేను పెట్టుబడి పెట్టి, నేను అనుచరులు పంపించి, నేను నిన్ను నడిపించుకొని నా మాటలు విని పలుకుతావు అనుకుంటే వాళ్ళు ముందే ఆశీర్వదించబడిపోతుంటే నువ్వు ఇంకా వాళ్ళని ఆశీర్వదించి ఎంత అన్యాయం జరిగింది నా జీవితంలో అని బాలాకు అలమటించుచున్న వేళ బిలామిచ్చే ప్రత్యుత్తరం ఏంటో తెలుసండి? యెహోవా ఇశ్రాయేలును దీవించాడు, దాన్ని ఎవ్వడూ మార్చలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కానీ ఒకరిని దీవించాడంటే ఇంకా దాన్ని శపించగలిగిన వాడు భూమి మీద ఇప్పటి వరకు పుట్టలేదు, ఇక మీదట పుట్టబోయేది కూడా లేదు. కొట్టో చప్పట్లు గట్టిగా. ఎవరి వల్ల కాదు. ఇక దేవుడిని ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదమును శాపంగా మార్చేదానికి, నీ ముఖంలో దేవుడు నవ్వు కలుగ చేశాడంటే ఆ నవ్వును ఏడ్పుగా మార్చేదానికి, నీ జీవితంలో సంతోషము కలుగ చేశాడంటే ఆ సంతోషమును దుఃఖముగా మార్చేదానికి ఎవడి వల్ల కాదు. అది దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. చదవండి ఆ మాటను. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 11వ వాక్యం. అప్పుడు బాలాకు తప్పిపోయినట్టున్నావు నువ్వు ట్రాకు అమ్మా. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నేనే తప్పు చెప్పానా? నేను తప్పు చెప్పానా? ఎన్ని చెప్పాను నేను? 13 చెప్పానా? అవునా? 13 చెప్పానా? సరే ఓకే, క్షమించరా నాయన. 11 చదువు. పోనీ కొత్త సంవత్సరంలో క్షమాపణ అడిగించుకున్నావు నా కాడ. సరేలే చెప్పు. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకు ఏం చేసితివి? నా శత్రువులు శపించుటకు నిన్ను రంపించితిని, అయితే నీవు వారిని పూర్తిగా దీవించేశావు. బాలాకు అన్నాడు, నువ్వు నాకు ఏం చేశావు? నిన్ను ఎందుకు పిలిపించాను? నేను ఇశ్రాయేలీయులను శపించుట కొరకు నేను పిలిపించాను. అయితే వాళ్ళు నువ్వు శపించకపోయినా పర్లే, ఇంకా నువ్వు వారిని దీవించేశావు. వాళ్ళు ముందే దీవించబడ్డారు, ముందే ఆశీర్వదించబడ్డారు, ముందే వర్ధిల్లుతున్నారు, ముందే వాళ్ళు విస్తరిస్తున్నారని వాళ్ళు ఎలాగైనా శపించాలని తెప్పిస్తే నువ్వు వారిని ఇంకా దీవించేశావే అని వారు కలత చెందుతూ బాలాకు బిలాముతో మాట్లాడుతున్నప్పుడు దానికి బిలాము ఇచ్చిన ప్రత్యుత్తరం ఏంటో తెలుసండి? చదవండి 23వ అధ్యాయం 20వ వాక్యం. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను. చెప్పాలి గట్టిగా. ఒక ఆమెనను హల్లెలూయాను చెప్పండి. రేపు పొద్దున భోగి చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి.
దీవించమని నాకు సెలవైంది మాత్రమే కాదు, ఆయన దీవించేశాడు. దేవుడు నిన్ను దీవించింది వాస్తవం అయితే ఇంకా దాన్ని ఎవ్వడు మార్చలేడు. అది ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టము చేత అది. మనోళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు, పోరాడుతున్నారు, ఏదో ఒకటి చేయాలి, సంపాదించాలి, ఏదో ఒకటి సంపాదించాలి. ఆ డ్యూటీ చేసి ఈ డ్యూటీ చేసి మొత్తం మీద 4 రోజుల కల్లా మంచాల పడుకుంటున్నారు. ఎందక్క అంటే ఒళ్ళు ఏమి కుదరట్లేదయ్యా. ఎందుకక్క అసలు రెస్ట్ లేకుండా తిరిగి 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 మన బాడీకి కొంచెం రెస్ట్ కావాలా. అంత కష్టపడి ఏం చేస్తున్నావు? అప్పులు తీరిందా తెగిందా? చెప్పరేందండి? తీరాయి అప్పులు? రోజు రోజుకి అప్పులు ఎక్కువ అవుతున్నాయి తగ్గుతున్నాయి మీరు చెప్పండి. ఇంతకు పెద్ద మనిషి చందుని అడుగుదాం. ఏ చందు? మా ఓడికి సిగ్గు ఎక్కువ అబ్బా, భలే సిగ్గుపడుతుండవు. అంటే జుట్టుకోళ్ళకి కొంచెం సిగ్గు ఉంటుందిలే, నాకు ఎక్కువ సిగ్గు. ఏం తిట్టినవుతురు వీళ్ళు? నిజంగానే సిగ్గు ఎక్కువ. షావుకు వచ్చిన తర్వాత సిగ్గు సిలువలో పోయింది. ఆమెం చెప్పట్లేదు మీరు? కొంచెం గట్టిగా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడుగా నిన్ను ఆశీర్వదించింది వాస్తవం అయితే ఆ ఆశీర్వాదం ఇంకా ఎవడు శాపంగా మార్చలేడు. కాదండి, నేను కష్టపడతాను, నేను నా బలం, నా ప్రయాసం, నా కష్టం, నీ వల్ల అసలు ఏమాత్రము ఒక్క అడుగు కూడా ముందుకేయను మాల్తా. దానికి బలమైన ఎగ్జాంపుల్ ఎవరంటే యాకోబు గారు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు తన స్వబుద్ధి చేత, తన జ్ఞానమును బట్టి, తన టెంకరతనాన్ని బట్టి తండ్రిని మోసం చేశాడు, ఉన్న ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. అన్నను మోసపరిచాడు, జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. 20 సంవత్సరాలు మామగారి దగ్గరికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు మామగారిని కూడా మోసపరిచి 2 అంతల ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు. అయితే ఇన్ని తీసుకొచ్చిన యాకోబు జీవితంలో నెమ్మది ఉందని అంటే చెప్పాలి. ఏం లేదండి. ఇప్పుడు ఎన్ని ఉన్నా మనసులో నెమ్మది లేకపోతే అవన్నీ ఇంకెందుకు? స్వీట్ మీద ఆశ. స్వీట్ అంటే మీకేం చెప్పాలా? స్వీట్ అంటే స్వీటే, అదే లడ్లు, జాంగ్రీలు, అవి ఏమో మొత్తం భలే ఆశ మీకు. కొనుక్కునేదానికి డబ్బులు ఉన్నాయి కానీ తినేదానికి రుణం లేదు. కారణం షుగరు. ఏది అది ఆశీర్వాదం? అది ఏమండి? అది ఆశీర్వాదమా? యాకోబు జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదండి. అదే యాకోబు అంటాడు ఏంటంటే, మా అన్నను మోసపరిచినాను, మా నాన్న మోసపరిచిన, అన్నీ నేను పొందుకున్నానని నేను అనుకున్నాను, నన్ను నేను మోసపరుచుకున్నాను, కానీ అయితే నేను పొందుకున్నదంతా శాపమే. అన్నను మోసపరిచాడు, తండ్రిని మోసపరిచినాడు, నిలబడగలిగినాడు ఎక్కడన్నా? నమ్ముతుందండి. ఏ వైపు నుండి అన్న వచ్చి నన్ను పొడిచి చంపేస్తాడు అనబడిన మరణ భయం యాకోబుని వెంటాడి. యాకోబు అంటాడు, పగలు ఎండకు ఎండాను, రాత్రి మంచుకు తడిశాను, నా కంటికి 20 సంవత్సరములు నిద్ర కరువు అయిపోయింది అన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు? ఒక్కరోజు మనం నిద్రగాస్తే తెల్లారి కల్లా మన మొహం చూపించేస్తుంది నిద్రపోలేదు ఈరోజు. ఒకరోజు ఉపవాసం ఉంటే సాయంత్రం కల్లా చలాన్ని కట్టియాల. ఏదో మాట్లాడదు, ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది కానీ అందరూ మౌనంగా ఉన్నారు, సౌండ్ మాత్రం వస్తుంది. యారి నుండి మాట్లాడుతున్నారు? నోరు మూర్చుకునే మాట్లాడుతున్నారా? అది ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? మీకు ప్రత్యేక కృప ఇచ్చాడు దేవుడు. నోరు మూసుకున్నట్టే ఉంది కానీ సౌండ్ మట్టి వినపడుతుంది. నాకు నేను చూస్తా ఉన్న వాక్యం ఎక్కడి నుండి వస్తుందంటే వీళ్ళందరూ సైలెంట్గా కూడా కానీ మాట వినపడుతుంది. కొంతమందికి అదొక కృప. కొంతమంది కళ్ళు మూసుకొని నిద్రపోయేది అదొక కృప అయితే, కళ్ళు తెరుచుకొని నిద్రపోవటం అంతకంటే కృప.
పడుకొని నిద్రపోయేది ఒక కృప అంటే కూర్చొని నిద్రపోయేది అంతకంటే కృప. అట్లనే నోరు మూసుకొని మాట్లాడేది అదొక కృప. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని కృపలు పొందుకున్న వాళ్ళు మన పేటలోనే ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు 20 సంవత్సరములు నా కంటికి నిద్రలేదన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఎంత బాధకరమండి. నేను అంటాను, ఆశీర్వదించబడిన యాకోబుకి ఇన్ని శ్రమలు అంటే, యాకోబు తన స్వబుద్ధిని బట్టి ఈ ఆశీర్వాదాలు సంపాదించుకోడు. డొంక మార్గంలో వెళ్ళి ఈ ఆశీర్వాదాలు సంపాదించు, తప్పుడు మార్గంలో వెళ్ళి ఈ ఆశీర్వాదాలు సంపాదించు, మోసం చేసి ఈ ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. ఇక ఈ ఆశీర్వాదాలని నిజమైన ఆశీర్వాదాలు కాదు. ఈ ఆశీర్వాదాలు ఉన్న నా వెనుకీడితే శాపం వెంటాడుతుంది, మరణ భయం వెంటాడుతుంది. ఈ మరణ భయము నన్ను చంపేస్తుందేమో. కంటికి నిద్రపోలేకపోతున్నారు, కడుపర ఆహారం తినలేకపోతున్నాం, బాధ దుఃఖము దినదినానికి ఎక్కువైపోతుంది, నిద్ర రావట్లేదు నా జీవితంలో. బాధకరం అండి యాకోబు జీవితం. 20 సంవత్సరాలు. కానీ పొందుకున్నది ఏంటి చెప్పాలి? పొందుకున్నది ఆశీర్వాదాలే. ఈసాకు దగ్గర ఈ ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందుకున్న తర్వాత ఏశావు వచ్చి తండ్రి దగ్గర అడుగుతాడు, నాన్న ఒక్క దీవెనన్న ఒక్క ఆశీర్వాదం అన్న నాకు ఇవ్వబోయావా అని అడిగితే ఈసాకు ఏమంటాడు, లేదయ్యా అన్నీ వాడు యాకోబు తీసుకునేశాడు, ఇంక నాకాడ ఆశీర్వాదాలే లేదని. అంటే తండ్రి దగ్గర ఉన్న పూర్తి ఆశీర్వాదాలు తీసుకునేశాడు. కానీ అయినా కూడా నెమ్మది లేదు. ఇది చాలామంది అట్లానే వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళ చేతుల ప్రయాసతను బట్టి ఏదో చేసి, ఎవరినో మోసం చేసి, ఏదో డొంక మార్గంలో వెళ్ళి, తప్పుడు మార్గంలో వెళ్ళి, ఏదో ఒక రీతిగా మేము ఆశీర్వదించబడ్డామని అనుకుంటున్నారు. కానీ అది ఆశీర్వాదం కాదు, అది శాపమే. మరి ఏది నిజమైన ఆశీర్వాదం? అదే సొలొమోను జ్ఞాని సామెతలు రాస్తారు, యెహోవా ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యము. యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే అసలైన ఆశీర్వాదం. ఇవి నిజమైన ఆశీర్వాదాలు కావు, ఇవి అసలైన ఆశీర్వాదాలు కావు. మనము నీ కష్టార్జితను బట్టి, నీ కుయుక్తిని బట్టి, నీ తప్పుడు మార్గాన్ని బట్టి, డొంక మార్గంలో బట్టి నువ్వు పొందుకునే ఆశీర్వాదాలు నీకు ఎప్పటికైనా అది ఆశీర్వాదకరంగా ఉండవు. మరి పరలోకమందున నా తండ్రి తన హస్తములో ఉన్న ఆశీర్వాదములు నీ మీద కురిపిస్తే అదే నిజమైన ఆశీర్వాదము. యాకోబు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్న యాకోబు జీవితంలో నెమ్మది లేకపోవటానికి గల కారణం ఏంటంటే, యాకోబు తన బుద్ధిని బట్టి, తన తెలివితేటలను బట్టి పొందుకున్న ఆశీర్వాదాలు, అది దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కావు. ఇవి గుర్తెరిగిన యాకోబు అప్పుడు హెబ్రోను రేవు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవిస్తే నేను ఇక్కడి నుంచి లేస్తాను, నీవు నన్ను ఆశీర్వదించే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం, నీవు నన్ను దీవించే దీవెన నిజమైన దీవెన. రే తెల్లారుతుంది, విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను, నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడువను అన్నాడు. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే, ఇప్పుడు యాకోబు దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయా లేవా? మైక్ టెస్టింగ్, హలో, ఎప్పుడు ఇరికింగ చెప్పండి. ఆశీర్వాదాలు యాకోబు దగ్గర అప్పటికి ఉన్నాయా లేవా? ఎందుకు లేవు? నాన్న దగ్గర పొందుకున్న ఆశీర్వాదాలు ఉన్నాయి, తండ్రిని అన్నను మోసం చేసుకున్న జ్యేష్ఠత్వపు హక్కు అనబడిన ఆశీర్వాదం ఉంది, మేనమామ గారిని మోసం చేసి తీసుకొచ్చిన வெறும் கையாய் நான் கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தீர். తెలుసా తెలీదా పాట? ఎల్ ఎల్లోహి ఎల్ ఎల్లోహి ఎల్ ఎల్లోహి నన్ను ఉమ్మై తుదిపే. అది వాస్తవానికి మన పాట, మనం పాడకూడదు ఆ పాట. అది యాకోబు గారి పాట, అది యాకోబు గారి పాట. అది ఉమ్మై నంబి వందే நான் வெக்கப்படல,
உந்தைய விண்ணை கைவிடல வெறும் கையாய் நான் கடந்து வந்தேன் ఇరు పరివారంగల్ ఎనక్కు అంటే రెండంతల ఆశీర్వాదాలు నాకు ఇచ్చావు కాబట్టి నేను స్తుతిస్తున్నా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. నేనేమంటానంటే నిజంగా ఆ పాటలు పాడేదానికి మనం అర్హత, మనం పాడొచ్చు అంటే పాడకూడదు. ఎందుకంటే రెండు అంతల ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు పాడాలి ఆ పాట. ఇప్పుడు యాకోబు రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? ఒకటికి ఇద్దరు భార్యలు. యాకోబు పాడొచ్చు ఆ పాట, మనం పాడొచ్చా? పురుషోత్తమన్నా అన్నా ఒకటి పెట్టుకొని నా వల్ల కావట్లేదు రెండంతల ఏసు రక్తం చెయ్యి ఎదక అంతే కదా. మరి మనం పాడొచ్చా? మన వల్ల కుదురుతుంటే మన వల్ల కాదు. యాకోబు పొందుకోవచ్చు. ప్రైజ్ లార్డ్. పౌలు యాకోబు పొందుకోవచ్చు, కానీ పొందుకున్న ఆశీర్వాదాలు పొందుకున్న వారే పాట పాడాలి. అయితే యాకోబు జీవితంలో ఆ ఆశీర్వాదము నిజమైన ఆశీర్వాదమేనా అంటే, ఆ ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదం అంటే నేను అంటాను, మరి హెబ్బేకు రేవు దగ్గర కూర్చొని దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని చేసిన ప్రార్థన ఇంకేంటి చెప్పలేందండి. ఏం ప్రార్థన చేశాడు హెబ్బేకు రేవు దగ్గర? చదవండి, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనివ్వను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనివ్వను. ఇప్పుడు తండ్రి దగ్గర పొందుకున్న ఆశీర్వాదం ఏంటి? అన్నను మోసపరిచి పొందుకున్న ఆశీర్వాదం ఏంటి? మేనమాముడు మోసము చేసి పొందుకున్న ఆశీర్వాదాలు ఏంటి? ఇవన్నీ ఏంటి? మళ్ళీ హెబ్బేకు రేవు దగ్గరకు వచ్చి యాకోబు మళ్ళీ అదే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితే గాని ఇక్కడ నుండి మేము పోను. అంటే దాని అర్థం ఏంటంటే, నేను అన్నను మోసపరిచి, తండ్రిని మోసపరిచి, మేనమామలను మోసపరిచి పొందుకున్నానే ఈ ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాలు కాదు. ఈ ఆశీర్వాదం ఎప్పుడైనా శాపంగా మారుతుంది. ఈ ఆశీర్వాదాలు పొందుకొని కూడా నా జీవితము ఘోరమైన శిక్షగా మార్చబడ్డది. ఈ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత చీకటి నా జీవితంలో అలముకున్నది. నా జీవితం అంతా కూడా నరకవేదన అయిపోయింది. కాబట్టి ఈ ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాలు కాదు అని నేను గ్రహించాను. ప్రభువా నీవు ఆశీర్వదించే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం గనుక ఇప్పుడు నీవు నన్ను ఆశీర్వదించు. అందరూ చెప్పలేదు ఆమేనని? అమ్మా ఆశీర్వాదాలు వద్దా మీకు? మన బ్రతుకులు యాకోబుగా ఉండాలని ఆశపడతారా, లేకపోతే ఇశ్రాయేలుగా మారాలని ఆశపడతారా? కొంతమందికి యాకోబుగా మారాలని ఆశ. బాప్టిజాలు ఇచ్చేటప్పుడు పేర్లు మారుతుంటాం కదా. ఒకడు అట్నే పేరు మార్చుకోమ్మా, బాప్టిజం ఇచ్చిన పేరు మారవు అన్నాడు. అతని పేరు పౌలు. నీ పేరు ఏందని అడిగిన, పౌలు అన్నాడు. పౌలుకి ఏం రోగం? బాగానే ఉంది కదా పౌలు అని అంటే, మారు అన్నాడు. సరే ప్రభు ఆ పేరు మార్చాలంటే ప్రభు అంటే నాకు ఏ పేరు తోచలే. ఇంకా పౌలు అనేది అంతకంటే ఎంత గొప్ప పేరు అండి. పాత నిబంధన క్రొత్త నిబంధన గ్రంథములో మూలపురుషుడు పౌలు అంతే, యేసు ప్రభు తర్వాత. ఆదిమ సంఘానికే, క్షమించండి, ఆది అపోస్తులకి ఒక మాదిరికరంగా ఉన్నవాడు పౌలు. అంత పెద్ద పేరు పెట్టుకుని మళ్ళీ మార్చమంటే నాకు మనసు ఒప్పుకోట్లే. సర్రా నీకేం పేరు తోచుతుందో చెప్పంటే యాకోబుని బెటరాదా అన్నాడు. పౌలు పేరు మార్చి అంటే యాకోబు పౌలుగా మారొచ్చు, కానీ పౌలు యాకోబుగా మారొచ్చు అంటే పెట్టున పర్వాలేదు పెట్టు అన్న. వీడికి బాప్టిజం తీసుకుంది మారు మనసు పోయింది కదా, పేరు మార్చుకునే దానికి వీడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితము ఇశ్రాయేలుగా మార్చబడాలి
అదే నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా. నీ ఆశీర్వాదము ఆశీర్వాదకరంగా మిగిలిపోవాలంటే నీవు దేవుని వలన పొందుకుంటేనే. నీ కష్టాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి, అయ్యా నా కుయుక్తిని బట్టి, నా తంత్రములు బట్టి నాకు తెలుసు ఎట్ట చేయాలో. 10 20 ఎట్ట చేయాలో, 100 వేలు ఎట్ట చేయాలో, 100లను వేలుగా ఎట్ట మార్చాలో, వేలను లక్షలుగా ఎట్ట మార్చాలో, లక్షలు కోట్లుగా ఎట్లా మార్చాలో, ఈ తెలివితేటలన్నీ నీకు ఉండొచ్చు. కానీ నేను అనే మాట ఏంటంటే ఇవన్నీ కూడా శాపములోనే ముగించబడతాయి. మరి అసలైన ఆశీర్వాదం ఎక్కడి నుండి రావాలంటే సొలొమోను అంటాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. దేవుని వలన పొందుకునే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే అరుణ అక్కడ ఉండే వాళ్ళు భయపడి కూర్చుని ఏ నుండి ఏం చేస్తానో నోట్ చేస్తుండ ఆయన గమనెత్తండి అని. దగ్గర కూర్చునేసి మీరు ఫోటోలు చూసుకుంటుండొచ్చా? ఇప్పుడే గుర్తుకొస్తాయి బైబిల్ పెట్టిన ఫోటోలు. అబ్బా చిన్నప్పుడు ఎట్టన్నా ముద్దుగా బబుల్ ట్యాప్ లాగా, ఇప్పుడు కూడా అట్నే ఉన్నోళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పలే గతికి మీరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలైన ఆశీర్వాదం నువ్వు పొందాలంటే హెబ్బోకు రేవు దగ్గర మోకాళ్ళు వంచాలి. దేవుని ఆశీర్వాదం, అసలైన ఆశీర్వాదము దేవునిని కాకుండా నువ్వు ఎన్ని రకాలైన పోరాడి నువ్వు ఆశీర్వాదములు పొందుకున్నా ఆ ఆశీర్వాదములు ఆశీర్వాదకరంగా ఉండవు. దేవుని వలన పొందుకునే ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే హెబ్బోకు రేవు దగ్గరికి రావాలి. అంటే అర్థం దేవుని సన్నిధిలో నువ్వు మోకరించాలి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించినప్పుడు, దేవుని సన్నిధిలో మోకాలు వంచినప్పుడు, హెబ్బోకు రేవు దగ్గర ఎలాగైతే యాకోబు పట్టు విడవకుండా ప్రభు పాదాలు పట్టుకొని పెనుగులాడాడు, అదే ప్రకారం ప్రభువా నీవు నా తలరాత మార్చగలిగిన వాడువు, నన్ను స్వస్థపరచగలిగిన వాడువు, శాపమును బాపగలిగిన వాడువు, రక్షించగలిగిన వాడువు, మా శాపమును దీవెనకరంగా మార్చగలిగిన దేవుడవు, గర్భ ద్వారములను తెరిచే దేవుడవు, వివాహ ద్వారములను తెరిచే దేవుడవు, మా తలను పైకి లేవనెత్తే దేవుడవు, మమ్మల్ని హెచ్చించే దేవుడవు నీవే గనుక మమ్మల్ని ఆశీర్వదించు అని ప్రభు పాదములు పట్టుకొని నువ్వు పెనుగులాడగలిగితే ఆయన పరలోకమందున్న దేవుడు తన ధూములను విప్పి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ ఆశీర్వాదం నీకు కావాలి? నీ కష్టార్జితను బట్టి వచ్చే ఆశీర్వాదం శాశ్వత కాలం ఉండదక్కా. నా కష్టమును బట్టి సంపాదించిన సంపాదన ఉండవు. యాకోబుని తెలివితేటలు బట్టి వాళ్ళు వీళ్ళు మోసం చేసి సంపాదన ఉండవు. అది శాపంగా మారిపోతాయి. మరి ఏంటయ్యా, వేరే మార్గం లేదు. దేవుని మందిరానికి వచ్చి మోకాల్లోంచు, ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా నీవే నన్ను ఆశీర్వదించాలి ప్రభువాను. నిశ్చయముగా యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ శాపపు జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేదానికి నమ్మకస్తుడై ఉన్నాడు. కొట్టో చప్పట్ల గట్టిగా. ఆ ఆశీర్వాదం నువ్వు పొందాలి. ఆ ఆశీర్వాదమే శాశ్వతమైన ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలంటే ప్రభు పాదాలు పట్టుకోవాలి, మోకరించాలి, పెనుగులాడాలి. నిశ్చయంగా నా దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించి సమృద్ధి దీవెనలతో నింపునుగాక.